అందరికీ నమస్కారం అండి. ఎరా నీకు బొట్టెట్టి చెప్పాలా? ఏంటి కుటుంబం మొత్తం కట్టకట్టుకొని వచ్చారని చూస్తున్నారా? ఏం లేదండి, కొందరు మా వీడియోల్ని కొందరేంటి మీరే చూడండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు. ఇది వెరీ మచ్ అన్యాయం అండి. ఏయ్ నువ్వుండు, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీ సపోర్ట్ మాకు ఎంతుందో అర్థమవుతుంది. మీరు లైక్ కామెంట్ చేస్తేనే మీకు ఈ వీడియో ఎంత బాగా నచ్చిందో మాకు అర్థమవుతుంది. కాబట్టి వెంటనే మన ఫ్యామిలీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అబ్బా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారులేండి, ముందు వీడియోలోకి పదండి. వాడేంట్రా సీను, బెంచ్ మీద బుక్కు చేతిలో పెన్ను లేకపోయినా చేతబడి చేసే వాళ్ళ అలా చేతులు తిప్పేస్తున్నాడు. దాన్నే రా ఓవర్ యాక్టింగ్ అంటారు. గుడ్డెద్దుకి ఎరుపైన ఒకటే ఎవడు వీపైన ఒకటే అన్నట్లు ఆల్రెడీ అయిపోయిన సబ్జెక్ట్ ని సార్ ఇక్కడ రివిజన్ చేస్తుంటే ఆ తెలియకీడు అయిపోయిన టేప్ రికార్డులో క్యాసెట్లా ఓ తిప్పేస్తున్నాడు చేతులు. ఏంటిది రివిజనా? ఆల్రెడీ అయిపోయిన సినిమాకి ఆఖరిలో వెళ్ళి తెరలేపినట్టు ఈ తల తిక్కలోడికి తెలియక తెగ బిల్డప్లు ఇచ్చేస్తున్నాడు. ఈ నగాలు పూర్తిగా తీసేలోపు నగాలు నేనే కొట్టేసుకోవాలి. ఇది రివిజన్ క్లాస్ అని నాకు తెలుసు రాసీను. క్లాస్ ఏదైనా కాన్సన్ట్రేషన్ మొత్తం మన లాస్ట్ బెంచ్ మీద పెట్టి క్లాసులు చెప్తారా ఈ టీచర్లు. వాళ్ళ కళ్ళకి అందరూ స్టూడెంట్సే అయినా ముందు బెంచ్ లో కూర్చున్న వాళ్ళని ఫేవరెట్లుగా చూసి వెనకలున్న మనల్ని మాడిపోయిన అట్లులా చూస్తారా. అందుకే అప్పుడప్పుడు ఇలా క్లాసులు ఇంటర్నెట్ కట్టింగ్ ఇచ్చామనుకో ఖచ్చితంగా లేపి క్వశ్చన్లు అడగరు. ఏడ్సావులే, మన భాగవతాన్ని ఇక్కడ ఎవరికి సపరేట్ గా ఉపదేశించాల్సిన పని లేదు. మనకి ఏ ముక్క రాదని అందరికీ తెలుసు. కాబట్టి గాల్లో బొమ్మలు వేయడం ఆపేసి సైలెంట్ గా కూర్చో. సార్ వచ్చే వరకు అందరూ బుక్ తీసి చదవండి. ఒక్కలే ఇది చెప్తే మనం వినాలేంట్రా? ఎవరైనా మాట్లాడితే వాళ్ళ పేరు బోర్డు మీద రాస్తాను. గుర్తుంచుకోవడానికి నీకేమైనా మతిమరుపా? ఈ లాస్ట్ బెంచ్ ఏంటక్కడ మీ గోలా? చూసావారా మనం అంటే ఎంత భయమో. మనల్ని పేరిట్టనలేక బెంచ్ అంటుంది. మీ ఇద్దరి పేర్లు బోర్డు మీద రాసేసిందిరా చెంటి. నా పేరెందుకు రాసావు? అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు కాబట్టి. నువ్వు కూడా తార్ రోడ్ల బార్లో నోరు తెచ్చి మాట్లాడుతున్నావుగా, నీ పేరెందుకు రాసుకోలేదు? నేను క్లాస్ లీడర్ని. క్లాస్ లీడర్వి క్లాస్ అంతా చూడాలి. కట్ల పాము కళ్ళేసుకొని నా కళ్ళలోకి చూసి నా పేరు రాయకూడదు. నాకే ఎదురు చెప్తావా? నీ పేరు పక్కన రెండింటులు పెడతాను చూడు. నేను కూడా ఎడిటర్ చెప్పి పెంటూలతో నీ పీక్ కత్తిరిచేస్తాను. ఏంటమ్మా క్లాస్ ఏంటి ఇప్పుడు? సోషల్ సార్. సార్ రావడానికి టైం పడుతుంది, సైలెంట్గా ఉన్నానమ్మా. ఏంటమ్మా ఆ బోర్డు మీద పేర్లేంటి? సైలెంట్ గా చదువుకోమని చెప్పినా మాట్లాడుతున్న వాళ్ళ పేర్లు సార్. నిలబడండి రా, పైకి లేసి నిలబడండి. మాటలేంట్రా, చదువుకోకుండా మాటలేంటి మీ ఇద్దరికి? ఇంకోసారి మీ పేరు బోర్డు మీద కనపడితే మీరు క్లాస్లో ఉండరురా. లేవిచ్చి ఇంటికి పంపుతారా సార్? పంపుతారా? మీ ఇద్దరిని పలావ్ చేసి పైకి పంపుతాను. నేను మెట్లు పక్కనే ఉంటానమ్మా. ఎవరైనా మాట్లాడితే నా దగ్గర పంపించు, మెడలు ఇది ఇచ్చేస్తాను. అందరూ వినండిరా, వారం రోజుల్లో మీకు పరీక్షలు మొదలు కాబోతున్నాయిరా. ఈ వారం రోజుల్లో మీకు క్లాసులు ఏమి ఉండవురా, ఓన్లీ రివిజన్సే. బాగా చదివి 9వ తరగతి పరీక్షలు రాసి పాస్ అయిన వాళ్ళకి 10వ తరగతిలోకి ఎంట్రీ ఉంటుందిరా. ఇదేమన్నా సినిమా హాలా ఏంటి ఎంట్రీలో ఎంట్రీ టికెట్లు ఉండడానికి? అయినా 10th క్లాస్ ఈ గోడెనకలే కదా ఉంది. గోడ దుంకినంత ఈజీగా ఎంటర్ అయిపోతాను. ఫెయిల్ అయినోడిని మళ్ళీ 9th క్లాస్ అంటే కూర్చోబెడతాం. మళ్ళీ ఫీజులు దొబ్బడానికేగా. ఈ వారం రోజులు మీ క్లాస్ కి ఏ టీచరు రారు. పీటీ సారే మీ దగ్గరుండి మిమ్మల్ని చదివిస్తాడ్రా. కాబట్టి మీ కళ్ళకి ఎదురుగా బుక్కులే ఉండాలి, బుక్కులకి ఎదురుగా మీ కళ్ళే ఉండాలిరా. కాదని కథలు పడ్డారో మీ కళ్ళు మీకు క్యారం బోర్డు ఆడుకుంటారా. ఎందుకు మేడం మీకు టెన్షన్ ఎందుకు? నేనున్నానుగా. చదువుకోకుండా ఆటలాడుకునే నా కొడుకులతో నేను ఆటాడేసుకుంటాను మేడం. అమ్మాయిలు బంగారాలు మేడం,
వీళ్ళే మనకి ర్యాంకులు తెచ్చి పెడతారు. అబ్బాయిల్లో కూడా చాకులు లాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళల్లో బోకులు ఎక్కువ మేడం. ఆ బోకులకి ఏసో పెట్టి తోమలో ఈ బుర్రకు బాగా తెలుసు మేడం. గ్రౌండ్ లో తప్పు చేసే గుంజీలు, క్లాస్ లో తప్పు చేసే కన్నీళ్లు తెప్పించేస్తాడు మేడం ఈ పీటీ సారు. వీళ్ళకు 10వ తరగతి పరీక్ష ఈజీగా ఉండాలంటే ఈ పరీక్ష చాలా కఠినంగా ఉండాలి సార్. ఈసారి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవ్వడం లాంటి వేటి ఉండవు. క్వశ్చన్ పేపర్ లో చాయిస్లు ఉన్నా ఆన్సర్ షీట్ లో మాత్రం అన్ని ఆన్సర్లు ఉండాలి. తెలిసిన ఆన్సర్లు రాయడానికి మన దగ్గర టైం ఉండదు, ఇక చాయిస్లు రాయాలంటే ఎలా రా? అంతేకాదు బిట్ పేపర్ లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు తీయించేసాను రా. అన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్సే ఉంటాయి. ఆప్షన్లుంటే లాస్ట్ 10 నిమిషాలు సైకిల్ చేసేసుకొని సీటింగ్ చేస్తున్నారా. బిట్ పేపర్ ని చీటింగ్ చేస్తారా మేడం? అవును సార్. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏ ఆన్సర్ కి ఆ వేలు విరుస్తున్నట్లు యాక్టింగ్ చేసి ఆన్సర్ లీక్ చేస్తున్నారు సార్ ఎదవలు. అంతేకాదు సార్, తల పైకెత్తితే ఏ, లెఫ్ట్ కి తిప్పితే బి, రైట్ కి తిప్పితే సి, కింద చూస్తే డి సార్. ఇలాంటి కోడ్ లాంగ్వేజ్లు పెట్టుకుని ఎగ్జామ్లు రాసి ఇన్నాళ్ళు మన కళ్ళల్లో కారం కొట్టారు సార్ వీళ్ళు. మన కోడ్ లాంగ్వేజ్లని ఈవిడికి ఎలా తెలిసిపోయారా? ఆ పీత ముగందే లీక్ చేసి ఉంటది. ఇలాంటి ఎగ్జామ్లు రాసి పాస్ అయితేనేరా నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ పరీక్షలు మీకు ఈజీ అవుతాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవండి. నేనున్నాను కదా మేడం. వీళ్ళ మెడల్ని మొలతాడి కట్టేసి మోకాళ్ళ వరకు వంచి చదివించే బాధ్యత నాది మేడం. తీయండ్రా, బుక్కులు తీసి చదవండి. నేను రాయనురా ఈ ఎగ్జామ్. చాయిస్ ఉండవంట, చూస్ ది కరెక్ట్ ఆన్సర్స్ ఉండవంట. ఆఖరికి మన కోడ్ లాంగ్వేజ్ కూడా వాడకూడదంట. ఇంకెలా రాస్తాం రా ఎగ్జామ్లో? మనకు 10 మార్కులు వచ్చేదే బిట్ పేపర్ వల్ల. అందులో అన్ని క్రింద బ్లాంకులు పెట్టేస్తే మనం ఇంక ఎగ్జామ్లో బ్లాంక్ ఫేస్ పెట్టుకొని కూర్చోవాలి. మనం భయపడి బాగా చదవాలని అలా చెప్తుంటారులే, నిజంగా అలాగేమి ఉండదు. అవునా? అవునరా, మన సీనియర్ల దగ్గర నేను తెలుసుకున్నానుగా, మనల్ని టెన్షన్ పెట్టి చదివించాలనే అలా ట్రిక్లన్నీ ప్లే చేస్తారు. నీలాంటి తెలియలేని వాళ్ళే వాళ్ళు చెప్పినంత పట్టించేసుకొని తల పట్టేసుకొని ఏడ్చేస్తుంటారు. చాలా థ్యాంక్స్ రా సీను, నువ్వు అలా చెప్పాక నాకు కాస్త ధైర్యం వచ్చింది. అంతేరా, అలా ధైర్యంగా ఉండాలి. వీళ్ళు మనల్ని చెక్కోడిలా చూస్తున్నారు కాబట్టి మనం బాగా చదివి ఒక్కొక్క ఎగ్జామ్ని చెక్కి పడేయాలి. వారం రోజులు ఉన్నాయి మనకి. రోజుకు ఒక్కొక్క సబ్జెక్ట్ చదువుకుందామా, లేదా రోజు కొద్దిగా అన్ని సబ్జెక్టులు చదివేసి కవర్ చేద్దామా చెప్పండి. వారం మొత్తం ప్లాన్ చేయడానికి మనం ఏమైనా ఫారెన్ ట్రిప్ వెళ్తున్నామేంట్రా? అయినా ఇంత ముందుగా చదివితే ఎగ్జామ్ ముందర ఏం గుర్తుండవు. మనకున్న జ్ఞాపక శక్తికి ఎగ్జామ్ ముందుగా చదవడం బెటర్. ఎలాగో మనకి 10th స్టార్ట్ అయిపోతే టార్చర్ తప్పితే టైంపాస్ అయితే ఉండదు. కాబట్టి మనకు దొరికినది ఈ వారం రోజులు మాత్రమే. బేరం లేకుండా ఈ వారం అంతా ఎంజాయ్ చేసామనుకో, తర్వాత ఎలాగోలా కష్టపడి ఎగ్జామ్ రాసి 10th క్లాస్లోకి ఎంటర్ అయిపోతాం. నాకెందుకో ఈ వారం రోజులు మనం చదువుకోవడమే బెటర్ అనిపిస్తుందిరా సీను. టైం వేస్ట్ చేయడం ఎందుకు? దిగొచ్చాడండి టైం మిషన్ నుండి. టైం వేస్ట్ గురించి క్లాసులు పీకడానికి. ఇప్పుడు భూమిలా గుండ్రంగా ఉన్నావు, గుద్దాననుకో గడ్డం అడ్డం తిరిగిపోగలదు. సర్లేరా, ఎగ్జామ్ ముందు చదివితేనే మనకి ఎలాగో బాగా గుర్తుంటది. అలాగనే చేద్దాం. కూర్చోండ్రా, అన్నం మెతుకుల్లో అతుక్కుని కాకుండా రోడ్డు మీద గతుకుల్లో దూరంగా కూర్చొని బుక్కులు తీసి చదవండి. ఏం చేద్దాం రా ఇప్పుడు? అందరూ చదువుతున్నారుగా, మనం కూడా చదువుదాం. నిన్న నువ్వే కదరా వద్దు అన్నావు, మళ్ళీ ఇప్పుడు చదువుదామంటావేంటి? అదే మ్యాజిక్. అందరూ స్కూల్ మొదలయ్యేటప్పుడు బుక్కులు కట్టలేసుకొని వస్తారు. నువ్వేంట్రా పూర్తి అయ్యేటప్పుడు వేసుకొని వచ్చావు? చెప్తా నాగు. మీ ఇద్దరికి న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉందా? మా నాన్న పొద్దున్నే న్యూస్ పేపరు, రాత్రి అయితే కరెక్ట్గా 9 గంటలకు గంట కొట్టినట్టు ఆర్టీవీ న్యూస్ చూస్తాడు రా. అవన్నీ నేనేం పెద్దగా పట్టించుకోను, కానీ సినిమా పేజీలో వచ్చే మ్యాటర్ని మాత్రం ఏమాత్రం వదలకుండా చదువుతాను రా నేను. నేను కూడా అంతే రాచేంటి. మా నాన్న మా అమ్మ కోసం స్వాతి బుక్ తెస్తే దాన్ని ఫస్ట్ ఓపెన్ చేసేది నేనేరా. మీరు తాలింపు గింజల్లా కనిపించే పత్తి గింజలని నాకు తెలుసురా. అందుకే బుక్కులకి సినిమా పేజీలో అట్టలుగా వేసుకుని వచ్చాను. ఎవరైనా వస్తే ఇలా చదువుదాం, ఎవరు లేనప్పుడు ఇలా చదువుదాం.
ఏయ్ సార్ వస్తున్నాడు, బుక్కులు చెప్పండి వెళ్ళిపోయాడు రా, మళ్ళీ చెప్పండి ఇప్పుడు. అందరి చూపులు బుక్కుల వైపు ఉంటే వీళ్ళ చూపులేంటి పిట్టలు పట్టే వాళ్ళ అట్టల వైపు ఉన్నాయి? ఏంట్రా ఇది? బుక్కులు సార్. మరి ఇందులో ఉన్నదేంట్రా? స్కూల్లో చెప్పిన పాఠాలు సార్. లోపలనో కాదురా, దీని పైన ఉన్నవి. బుక్కులు పాడవకుండా ఉండడానికి వేసుకున్న అట్టలు సార్ అవి. ఇవి బుక్కులు పాడైపోవడానికి కాదురా, మీరు పాడైపోవడానికి వేసుకున్నట్టుంది. వేస్తారా? చక్కగా చదువుకోమంటే ఇలాంటి చెత్తేసాలు వేస్తారేంట్రా? ఇలా కాదురా, మీరు మర్యాదగా బుక్కులు ఎత్తుకొని బయటికి రండి. బయట నీళ్ళు డౌన్ చేసుకొని చదివితేనే మీకు బుద్ధి వస్తుంది. మర్యాదగా ఇక్కడ కూర్చొని సైలెంట్ గా చదవండి రా. ఇంకోసారి అట్టాలు తిప్పడం చూసాను అనుకో, ఈ కట్టి చూసారుగా ఇరిగిపోతుంది మీ ముగ్గురికి. కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి రా చేంటి. ఇలా ఉంటే బుక్కు పట్టుకోవాలా లేక నొప్పి తట్టుకోవాలా తెలియట్లేదురా. అవునరా, కాసేపు కూర్చుంటే బాగుండు. ఎలా రా సీను? సార్ రౌండ్ తిరుగుతూనే ఉన్నాడుగా. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. ఏంట్రా? ఏంట్రా చదవడం మానేసి మళ్ళీ మాటలేంటి మీకు? అబ్బే ఏం లేదు సార్, ఇందాక మ్యాథ్స్ సార్ ఇలా వెళ్తూ మిమ్మల్ని అడిగారు, చెప్పడం మర్చిపోతామేమో అని గుర్తు చేసుకుంటున్నాం. ఎక్కడున్నారా సారు? ఇప్పుడే మెట్లకి పైకి వెళ్ళారు సార్. అమ్మయ్యా, ఇప్పుడు కూర్చోండి రా. ఈయన 3 ఫ్లోర్లు ఎక్కి దిగేసరికి మనం ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయిపోవచ్చు. ఏంటి సార్ పిలిచారంట? నేను పిలవలేదు సార్ మిమ్మల్ని. వస్తున్నాడు చదవండి. సార్ పిలవలేదంట కదరా? సార్ పిలిచాడని మేమెక్కడ చెప్పాం సార్, ఆయన అడిగాడంతే. ఏరా సెట్ అయ్యరా? రిటైర్ అయిపోయే ఏజ్ లో మీతో మాకు సెటైర్ లేండి సార్. అయినా ఇందాకే తెలుగు మేడం మిమ్మల్ని తలుచుకుంది. మేడం ఎందుకు తలుచుకుందిరా నన్ను? అవన్నీ మాకేం తెలుస్తాయి సార్, చిన్నపిల్లలం. మీరే వెళ్ళి కనుక్కోండి. ఎటెళ్ళిందిరా మేడం? మెట్లెక్కి పైకి వెళ్ళింది సార్. మరైతే నాకు ఎదురు రాలేదేంట్రా? మీరు మెట్లెక్కింది మ్యాథ్స్ సార్ కోసం అయితే తెలుగు మేడం ఎందుకు ఎదురు వస్తుంది మీకు? నిజమేరా? ఏంటి మేడం పిలిచారంట? నేను పిలవలేదు సార్. అవునరా, ఈసారి కిందకు వచ్చి అడిగితే ఏం చెప్తావు? ఏముందిరా, మేడం తలుచుకుంది సార్, పిలిచిందని చెప్పాను నేను అని చెప్తాను. దెబ్బకి కన్విన్స్ అయిపోతాడు పీట్ సారు. అబద్ధాలు ఆడతారా? మీకు నీడలో నీళ్ళు డౌన్ కాదురా, ఎండలో ఎండు చేపలను ఆరేస్తేనే దారికొస్తారు. కూర్చోండ్రా. అమ్మాయిలందరూ లోపలే కూర్చొని అబ్బాయిలు బుక్కులు పట్టుకుని బయటకు వచ్చి కారిడార్లో కూర్చొని చదువుకోండ్రా. మీరు ముగ్గురు మాత్రం నా కళ్ళ ముందరే కూర్చోండ్రా. ఏం చదివారో ఎంత చదివారో గంటకి ఉపచేపించుకుంటారా మీతో? ఏంట్రా సీను ఇది? వీళ్ళు మనల్ని చదివిస్తున్నారా లేకపోతే చదువుతోనే చంపేస్తున్నారా? అసలు గ్యాపే లేకుండా ర్యాంప్ ఆడిస్తున్నారు కదరా మనతో. అవునరా, నాకు కూడా చదువు ఎక్కువైపోయి ఫీవర్ వచ్చేసేలాగుంది. ఎవర్రా అమ్మాయి? ఏమోరా, నేను ఇప్పుడే చూడ్డం. అలావుద్దీన్ అద్భుత దీపం లాగుంది. మన స్కూల్లో ఏం పనిరా? బాబు నిన్నే బాబు. ఏంటి? మీది ఈ స్కూలేనా? ఎదురుగా యూనిఫామ్ తో నిలబడుకొని ఉంటే మళ్ళీ అడుగుతారేంటి? ఏం కావాలి మీకు? ఈ స్కూల్లో అడ్మిషన్ కోసం వచ్చాను బాబు. ఈ స్కూల్ మంచిదేనా? ఈ స్కూల్లో మంచి నీళ్ళే ఉండవు, ఇంకా మంచి ఎక్కడ ఉంటది? అడ్మిషన్ అప్పుడే మిమ్మల్ని ఆకర్షిస్తారు. వన్స్ అడ్మిషన్ అయిపోయాక హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్ లాగే ఉంటది పరిస్థితి. పోనీ క్లాసులు బాగా చెప్తారా?
మీరు చెప్పే పాఠాలు క్లాస్లో గోడలకి అర్థం కావు, ఇక పిల్లలకి ఏం అర్థం అవుతాయో మీరే ఆలోచించుకోండి. ఇక్కడ చదివిన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. డౌట్లు అడిగితే డిప్ప మీద కొడతారు, ఆన్సర్లు చెప్పకపోతే నడుము ఎరగొడతారు, హోంవర్క్ రాకపోతే చేతులు ఇచ్చేస్తారు, ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే కాళ్ళు ఇచ్చేస్తారు. ఇవన్నీ కాదు, ఈ స్కూల్ ఒకప్పుడు శ్మశానం అని మీకు తెలుసా? భయపడిపోయారా? సూపర్ రా చంటి, నువ్వు దెబ్బకి అడ్మిషన్ అవ్వకుండా అదరగొట్టేశావు. ఈ స్కూల్ మనకి చాలా ఇచ్చిందిరా సీను, ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాం. చాలా థ్యాంక్స్ బాబు. మీరు కానీ చెప్పకపోయింటే మా అమ్మాయిని ఇక్కడే జాయిన్ చేసేవాడిని. అమ్మాయా? ఎక్కడా? అదిగో తనే బాబు. ఇప్పుడు 9th క్లాస్ చదువుతుంది బాబు. 10th నుంచి ఈ స్కూల్లో వేద్దాం అనుకున్నాను. కరెక్ట్ టైం కనిపించి ఈ స్కూల్ గురించి మాకు చెప్పారు. 10th క్లాసా? చాలా థ్యాంక్స్ బాబు, ఉంటాను. అందమైన అమ్మాయి అడ్మిషన్ చేసుకుందామని వస్తే అడ్డమైనవన్నీ చెప్పి చెడదొబ్బావు కదరా. ఆ అమ్మాయి ఆ గుండంకుల్ కూతురు నాకేం తెలుసురా? ఈ ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చేసిందిరా, చూసుకోండి రా. నోటీస్ బోర్డులో పెట్టాను, వెళ్ళి చూసుకోండి. ఇదేంట్రా గ్యాప్ లేకుండా అన్ని ఎగ్జామ్లు వరుస పెట్టున్నాయి? నాకు కూడా అదే అర్థం కావట్లేదురా సీను. డే బై డే ఉంటాయి కదా, దర్జాగా రాసేయచ్చు అనుకున్నాను. ఇలా వరుసగా పెట్టి వాంచేస్తారనుకోలేదు. రేపటి నుంచే మనకి ఎగ్జామ్స్, ఇక మనకి దబిడి దిబిడేరా. All the best, congratulations. ఆగండి ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.